మాజీ సీఎం జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పాదయాత్ర కాదు, పొర్లు దండాలు పెట్టినా అధికారంలోకి రాలేడని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. జగన్ నాయకత్వంపై వాళ్ళ నాయకులకే నమ్మకం లేదన్నారు. నాయకత్వాన్ని నిలబెట్టుకునేందుకు జగన్ పడరాని పాటలు పడుతున్నారని ఆరోపించారు. భవిష్యత్ అంధకరంలా మారిన పరిస్థితుల్లో ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, క్రెడిట్ చోరీకి తాపత్రయపడుతున్నారని మండిపడ్డారు. ఇవాళ వాళ్ళ నాయకులకే వాళ్ళకి నమ్మకం లేదు. ఎందుకంటే నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, పాపాలు మొత్తం కూడా 11 సీట్లకి పరిమితం అయిపోయి భవిష్యత్ అంధకారంగా మారినటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక చిరుదీపాన్ని వెలిగించడం కోసం ఇవాళ పాదయాత్రలు అని చెప్పి అయ్యని చెప్పి లేదా ప్రభుత్వం మీద మరి రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి తప్ప వాస్తవం లేదు. ఇవాళ రాష్ట్రం అభివృద్ధి జరుగుతా ఉంటే క్రెడిట్ చోరీ అంటాడు. ఇవాళ క్రెడిట్ చోరీ ఎవరు చేస్తా ఉన్నారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేస్తే 5 సంవత్సరాలు చేతకాక ఇవాళ అవన్నీ కూడా గ్రౌండ్ అయ్యి భోగాపురంలో ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అయితే అది మా క్రెడిట్ అంటాడు. మరి అది గతంలో ఈగలు ఇసురుకుంటున్నారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో భోగాపురం అవసరం అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కదా. ట్రాక్టర్లతో దున్నేస్తామని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కదా. అమరావతిలో పనులు జరుగుతున్నా, పోలవరంలో పనులు జరుగుతున్నా వాళ్ళంతా మాది క్రెడిట్ అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి మాటలు ఎవరు కూడా విశ్వసించలేదు. అతను పాదయాత్ర కదా పొర్లు దండాలు చేసినప్పుడు ప్రజలు ఎవరు కూడా నమ్మరు. అంటే క్రెడిట్ అంటే భూముల రీసర్వే నేను తీసుకొచ్చింది 100 ఏళ్ల క్రితం కూడా బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు. అది నా క్రెడిట్, దాన్ని ఇప్పుడు క్రెడిట్ చేసుకుంటున్నాడు. ఏం చేశాడు? భూముల రీసర్వే పేరుతో దొంగిలించడానికి ప్రయత్నం చేశాడు.